తన ప్రాణము పెట్టిన వానికంటే మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరున్నారు చెప్పండి? ఈ లోకంలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది యేసుప్రభు మాత్రమే. ఈ లోకంలో మనం ఎవరు ఉన్నా లేకపోయినా, మన ఒంటరిగా మన గదిలో ఉన్నా, లేదంటే మన పొలంలో పని చేసుకుంటున్నా, అంధకారంలో ఉన్నా, చీకటిలో ఉన్నా, మనకు తోడుగా ఉండి ఆదరించి నడిపే స్నేహితుడు ఎవరంటే యేసుప్రభు మాత్రమే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకా కిందకి చదివితే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై. ఇప్పుడు మనందరం దేవునికి, యేసు ప్రభుకి స్నేహితులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఆయన చెప్పింది మనం చేయాలి. అక్కడ రాయబడిన మాట అదే. ఏమని చెప్తున్నాడు ఆయన? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని మాట చొప్పున మనం చేస్తామో ఆయన స్నేహితులమై ఉంటాం. అప్పుడు ఆయన మనల్ని విడిచిపోవడం. స్నేహితులు కొంతకాలం కలిసే ఉంటారు. మనస్పర్ధలు వచ్చినాయి అనుకో, వాడి మాట వీడి మాట కలవలేదనుకో, ఏమైపోతారు? విడిపోతారు. ఉంటుంది, ఇంకా బంధం ఉండదు. ఇంకా బైబిల్లో మంచి స్నేహితులు ఒక జత ఉంది. ఎవరు చెప్పగలరా? బైబిల్లో మంచి స్నేహితులు ఒక జత ఉంది, ఒక జంట. చెప్పగలరా? ఎవరు చెప్పారు అక్కడ? యోనాతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోనాతాను, దావీదు మంచి స్నేహితులు. యోనాతాను రాజు కుమారుడు, సౌలు కుమారుడు. దావీదు గొర్రెల కాపరి. దావీదుని చంపాలని ఆ యోనాతాను తండ్రి అయిన సౌలు చూస్తున్నప్పుడు యోనాతాను ఏం చేశాడు తెలుసా? అతని దగ్గరికి వెళ్ళి, దావీదు నువ్వేం భయపడకు, మా నాన్న నిన్నేం చంపడు, ఏదన్నా ఉంటే నేను ఇంటికి వెళ్ళి మా నాన్న అడిగి తెలుసుకుంటాను, నేను అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండని దావీదు క్షేమము కోరిన స్నేహితుడు ఎవరంటే యోనాతాను. దావీదు కూడా ఏం చేశాడు తెలుసా? నేను రాజుని అయిన తర్వాత మిమ్మల్ని ఏం విడిచిపెట్టను, మీ సంతానాన్ని కూడా నేను చూసుకుంటానని ఒప్పందం చేసుకున్న ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరంటే యోనాతాను, దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఇక్కడ 15వ అధ్యాయంలో కొంచెం కిందకి చదివితే 15, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. మనల్ని ఏమని పిలుస్తున్నాడంట? స్నేహితులు. అబ్రహాముతో దేవుడు ఎలా మాట్లాడాడు తెలుసా? ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడాడంట. ఇక్కడ అంటున్నాడు, దాసుడైతే యజమానుడు చేసేది ఎవరికి తెలియదు, కానీ స్నేహితుడైతే అది మంచిదైనా చెప్తాడు, చెడ్డదని చెప్తాడు, అది కావాల్సిందైనా చెప్తాడు, అవసరం లేదైనా చెప్తాడు. స్నేహితుల మధ్యలో ఏ దాపరికం ఉండదు. కనీసం తల్లిదండ్రులకైనా చెప్పరేమో, తల్లిదండ్రులు కూడా చెప్పరు, కానీ స్నేహితులకు మాత్రం ఏది మరుగై ఉండదు. మనల్ని దాసులుగా కాకుండా ఎలా పిలుస్తున్నాడంట? స్నేహితులుగా పిలుస్తున్నాడంట. ఆయన నిజమైన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన దుర్దశలో ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి స్నేహితుడు మనకందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 32 నుంచి చదువుదాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండునో. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలనైనా. ఇంతవరకు నీ సన్నిధానంలో చేరి పాటల ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నాం. నీకు వందనాలు.
ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా ప్రభు నీ దీనదాసుని బలపరచండి, నీ మాటలు నాకు అందించండి. నీ బిడ్డలు వినడానికి సిద్ధంగా ఉన్నారనైనా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసును దయచేసి ఈ వాక్యాన్నైనా వారిలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ సువార్త పాఠ్య భాగంలో నుంచి మనం పాత నిబంధన పాఠ్య భాగంలో వెళ్దాం. ఇక్కడ రాయబడిన మాట, మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. మన హృదయం డబ్బు మీద ఉంటే ఆ డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతుంది. మన హృదయం దేవుని మీద ఉంటే దేవుని గురించినటువంటి ఛాయలు ఎక్కడెక్కడ కనపడుతున్నాయో మన హృదయం అక్కడికి వెళ్ళిపోతుంది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ అంత్య దినాల్లో జనాలు దేవుని సన్నిధి దూరం అయిపోతున్నారు. వారి హృదయాలు లోక సంబంధమైన వాటి మీద పడుతున్నాయి. ఏమి సంపాదించుకుందాం, ఏం కూడగట్టుకుందాం, ఏం తెచ్చుకుందాం, ఈ ఆలోచనలే కానీ మనం ఈ లోకంలో ఏది పట్టుకెళ్ళాం. మనం వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు దిగంబరిగానే పోతాం. ఈ లోకంలో ఉన్నప్పుడు కలిగిన వాటి సంతోషంగా ఉందామని ఎవరికి లేదు. కానీ దావీదు విషయంలో చూస్తే పాత నిబంధనలోకి వెళ్ళిపోతాం. దావీదు విషయంలో చూస్తే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనములో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి, ఏం చేస్తున్నాడంట? బహుగా సంతోషపడి. రాజు మాత్రమే కాదండి, ఆ పై వచనంలో చూస్తే అక్కడ ఉన్నవారు కూడా జనులు సంతోషపడిరని ఉన్నది. అక్కడ ఉన్న జనులు సంతోషిస్తూ ఉన్నారు. రాజైన దావీదు సంతోషిస్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, వారి హృదయం ఎక్కడున్నది తెలుసా? దేవుని మీద ఉంది. వారి హృదయం దేవుని మీద ఉంది. ఒకప్పుడు దావీదు భయంకరమైన దుఃఖంలో, వేదనలో, ఎవరికి చెప్పుకోలేని బాధలో కురింగిపోయినాడు. ఎప్పుడు తెలుసా? బెత్షెబతో పాపం చేసిన తర్వాత, తన పాపం ఎప్పుడు బయట పడిపోతుందో అని బెత్షెబ భర్త అయిన ఊరియాని చంపించిన తర్వాత నాతాను వచ్చి అంటూ ఉన్నాడు, ఆ పాపి ఎవరో కాదు, ఆ పాపివి నువ్వే. రాజు కాబట్టి రాజు ఏం చేయాలి? అరే వీడు నా కోటలోకి వచ్చి వీడు నా మీద రెచ్చిపోతున్నారు, వీడు ఏం చేయండి అనాలి. కానీ అనలా. నాతాను ప్రవక్త ఎప్పుడైతే దావీదు దగ్గరికి వచ్చి ఆ పాపి ఎవరో కాదు, ఆ పాపి నువ్వే అనగానే ఉన్నవాడు ఉన్నట్టుగానే కుప్పగూలిపోయాడు మోకాల మీద. అప్పుడు రాస్తున్నాడు 51వ కీర్తన, 51వ కీర్తన, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో నేను పాపినయ్యా, నేను పాపం చేస్తాను, నీ ఎదుటనే నా పాపం ఉన్నది, దయచేసి నా పాపను కడిగయ్యా, ఈ సోపుతో కడిగయ్యా, నన్ను శుద్ధినిగా చేయి, హిమమ కంటే తెల్లగా కడుగు. నీ రక్షణ ఆనందం మరలా, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన సంతోషాన్ని మరలా అడుగుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి ఏడుపు, దుఃఖము, వేదనలో ఉన్నటువంటి దావీదు ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాడంట? రాజు అయిన దావీదు కూడాను బహుగా. ఒకప్పుడు దావీదు హృదయం ఎక్కడున్నదంటే బెత్షెబ మీద ఉంది. ఎక్కడుంది? బెత్షెబ మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో హృదయం, జీవితం అల్లకల్లోలం అయిపోయింది. ఏడుస్తూ ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు పాపం చేసిన తర్వాత. నిజంగా విచారించవలసిన విషయం ఏంటంటే, నేటి దినాల్లో కూడా జరుగుతున్నాయి. దావీదు గారు బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఆ పాపం బయట పడకూడదని ఎవరిని చంపించేశాడు? బెత్షెబ భర్త అయినా ఊరియాని చంపించేశాడు. ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. వాళ్ళ లవ్ అఫైర్స్ బయట పడకూడదని ఏం చేస్తున్నారు? భర్తలు ఏం చేస్తున్నారు? భర్తను చంపేస్తున్నారు, కొండ మీదకి వెళ్ళి తోసేస్తున్నారు, చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు, వాటర్ డమ్ములు పెట్టేస్తున్నారు, మిక్సీ పట్టి జ్యూస్ చేసేస్తున్నారు, రకరకాలుగా చేసేస్తున్నారు. ఇది ఒక దురాత్మ. ఈ దురాత్మ ఎవరినైతే పడుతుందో వారందరూ కూడా అవే పనులు చేస్తారు.
కయ్యను ఏం చేశాడు? తన తమ్ముడైన హేబేలుని చంపేశాడు. తన తమ్ముడైన హేబేలుని చంపేశాడు. అమ్నోను ఏం చేశాడు? అబ్షాలోము అమ్నోను చంపేశాడు. అబ్షాలోము ఏం చేస్తున్నాడు? దావీదుని తరిమేస్తా ఉన్నాడు. రాజైన సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపడానికి తరుముతా ఉన్నాడు. అయితే అటువంటి దుఃఖము వేదనలో ఉన్న దావీదు జీవితంలోనికి ఆ సంతోషం ఆనందం రావడానికి కారణం ఏంటంటే బెత్షెబా మీద ఉన్నటువంటి హృదయాన్ని మరలా ఎవరి మీదకి తిప్పాడు? దేవుని మీదకి తిప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మీదకి తిప్పిన తర్వాత ఒక ఆలోచన కలిగింది. ఏంటి తెలుసా? దేవుని మందిరాన్ని నేను కట్టించాలి. దేవుని మందిరాన్ని నేను కట్టించాలి. దేవుని మందిరాన్ని కట్టించాలని చాలా డబ్బు కూడా పెట్టాడు, ధనము కూడా పెట్టాడు, బంగారము, వెండి, ఇనుము. మనం చూస్తే 28వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. తక్కువ బంగారం కాదు. ఇప్పుడు గ్రామ బంగారం ఎంత? ఇప్పుడు గ్రామ బంగారం ఎంత? ఇప్పుడు 13,000 14,000 14,000 ఉంది. 10 గ్రాముల బంగారం వచ్చి 1,42,000 1,45,000 ఉంది కదా. ఇక్కడ గ్రాముల్లో కాదు, టన్నుల్లో కూడబెట్టాడు దావీదు గారు. దేనికి? యెరూషలేము దేవాలయాన్ని కట్టించాలని బంగారాన్ని టన్నుల్లో కూడగట్టాడు. టన్నుల్లో కూడగట్టడమే కాదు, ఏం చేశాడంటే తన సొంత ధనాన్ని కూడా ఇచ్చేశాడంట. తన సొంతంగా ఇంట్లో తన కొరకు తన ఒంటి మీద ఉంచుకున్నటువంటి ఆ బంగారం, వెండి కూడా ఇచ్చేశాడంట. ఆ వచనం 29వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము, మందిరం కొరకు చాలా బంగారం చాలా వెండి కూడబెట్టాడు మందిరం కట్టాలని. అంతేకాదు నేను పోగేశాను కదా, ఇది సరిపోతుంది, నాది నేను దాచుకుంటాను అనుకోలా. మీకు విషయం తెలుసా? మందిరాలు కట్టేటప్పుడు చాలా అవినీతి జరుగుతుంది. మందిరాలు కట్టేటప్పుడు చాలా అవినీతి జరుగుతుంది. ఏం చేస్తారంటే మందిరం కట్టడానికి పుస్తకాలు వేయించుకుంటారు కదా, పుస్తకాలు వేయించుకుని కానుకల కోసం వెళ్తారు, సందాల కోసం వెళ్తారు. 10,000 ఇస్తే 5,000 రాస్తారు. వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అనుకున్నారు? వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? 10,000 అని రాస్తారు. వాళ్ళకి ఇచ్చి రిసిప్ట్ లో ఈ పుస్తకంలో ఎంత ఉంటుంది? 5,000 ఉంటుంది. 5,000 ఎవరికి? వీళ్ళకే. ఎవరన్నా సందాలకు వచ్చినప్పుడు మా ఇంటికి సాధారణంగా ఏమంటారంటే, నాకు ఇచ్చి రిసిప్ట్ నాకు అవసరం లేదు కానీ మీ పుస్తకంలో రాసుకోండి అని చెప్తాను నేను. అది ఉట్టిగానే చింపేసుకుంటాను నేను. మనకి ఇచ్చి రిసిప్ట్ ఏం చేస్తాను? ఖాళీగానే చింపేస్తాను. అందులో ఏమి రాయని అవసరంలా, వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకంలో రాయిస్తాను. మనకి ఇచ్చిన రిసిప్ట్ లో రాసి వాళ్ళ పుస్తకంలో రాయకపోతే అవేమవుతాయి? అయిపోయినట్టే. మందిర నిర్మాణం కొరకని చాలా మంది ధనం పోగు చేస్తూ ఆ ధనాన్ని మింగేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి అది ఆశీర్వాదం కాదు, వారి జీవితాలకి అది ఆశీర్వాదం కాదు. అయితే దావీదు అలా కాదు. మందిర నిమిత్తం బోలెడంత బంగారం, వెండి, ధనం అన్ని కూడా కట్టాడు. అందులో 1 రూపాయి తీసుకోలేదు కానీ తన ఇంట్లో తన ఒంటి మీద ఉన్న బంగారం ఏమన్నాడు అక్కడ? నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము ఇచ్చేశాడు. చాలా బంగారం, వెండి కూడగట్టాడు. ఇతను సొంత బంగారాన్ని ఇచ్చేశాడు. తర్వాత అన్నాడు, అధికారులు, నాయకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ఇవ్వండి అంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి చాలా బంగారం, వెండి ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. అవన్నీ చూసి జనులందరూ కూడా సంతోషిస్తున్నారంట. అప్పుడు దావీదు కూడా సంతోషిస్తున్నాడు. ఆ సందర్భం ఇది. దావీదు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఇంకా రాజ్యాన్ని ఏలడానికి తన కుమారుడైనటువంటి సొలొమోను సిద్ధం చేస్తూ ప్రజలందరి ముందుకి రప్పించి చెప్తా ఉన్నాడు, నేను ముసలోడిని అయిపోయాను, వృద్ధుడు అయిపోయాను, నా తర్వాత నా కుమారుడు సొలొమోను రాజ్యాన్ని ఏలబోతున్నాడు. మీరందరి సహకారం నా కుమారుడికి ఇవ్వాలి. ఒక మందిరాన్ని కట్టబోతున్నాడు నా కుమారుడు, మీరందరూ కూడా సహకరించండి అని అక్కడ సభ పెట్టి ప్రజలందరి ముందు చెప్పి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఒక రాజు తన పనులన్నీ పక్కన పెట్టేసి
దేవుని కొరకు సమయాన్ని తీసుకుని వెళ్ళి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే మనమైతే ఏమని చెప్తామో తెలుసా? మాకు సమయం లేదండి, మాకు ఖాళీ లేదండి మందిరానికి రావడానికి, ఒక రెండు గంటలు గడపడానికి. రాజయ్యుడు కూడా దావీదు దేవుని మీద ఎంత ఆసక్తితో ఉన్నాడు తెలుసా? దావీదు హృదయం అంతా కూడా దేవుని మీద ఉన్నది. అందుకనే మందసాన్ని తీసుకుని దావీదు పురానికి వస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా అండి? ఏం చేశాడు? నాట్యం ఆడుతున్నాడంట. చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం, రెండో గ్రంథం 6:16. సమూయేలు రెండో గ్రంథం 6:16. అమ్మా, సమూయేలు రెండో గ్రంథం 6వ అధ్యాయం. యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు, చాలమ్మా. దావీదు ఏం చేస్తున్నాడంట? గంతులు వేస్తా ఉన్నాడు, నాట్యం ఆడుతా ఉన్నాడు. ఎక్కడ? రోడ్డు మీద మందసాన్ని తీసుకొస్తూ కూడా ఒక రాజు అయి ఉండి దేశాన్ని అంతనే కూడా పరిపాలిస్తూ ఉండి ఏం చేస్తున్నాడంటే ఆ మందసాన్ని తీసుకొస్తూ సంతోషముతో ఆనందంతో గంతులు వేస్తా ఉన్నాడు. తన హృదయం ఎక్కడుందంటే దేవుని మీద ఉంది. దేవుడు అంటే పిచ్చి ఆయనకి. ఇంచుమించు కీర్తనల గ్రంథంలో చూస్తే మాక్సిమం ఎక్కువ కీర్తనలు ఎవరు రాశారు? దావీదు రాసిన కీర్తనలు ఏముంటాయి? కీర్తనలు ఎప్పుడు సంతోషంలో పాడతారా, ఏడుస్తున్నప్పుడు పాడతారా? సంతోషంలోనే పాడతారు. కాబట్టి దావీదు హృదయం ఎక్కడుందంటే దేవుని మీద ఉన్నది కనుక దావీదు హృదయం నిండగా ఏమున్నది తెలుసా? సంతోషం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఎంత తగ్గింపు కలిగిన వాడంటే అంత బంగారాన్ని ఇచ్చేశాడు, అంత బంగారాన్ని వెండిని మొత్తం అన్ని కూడగట్టాడు. కూడగట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నాదేమీ లేదయ్యా, మాకంటే ఏమీ లేదయ్యా, మాకున్నదంతా నీవు ఇచ్చిందే కదా. చూడండి, ఆ విషయం ఉంటుంది ఇక్కడ. 12వ వచనం, 12 నుంచి చదువుదాం. అమ్మా, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 14 చదవండి ఒకసారి. 14. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. ఇంత బంగారం ఇచ్చేశాడు, అంత బంగారం కూడగట్టాడు, వెండి కూడగట్టాడు, అన్ని కూడగట్టి ఏమన్నాడు తెలుసా? ఇది మాది కాదయ్యా. ఎవరిదే? ఎవరిది? నీ స్వసంపాద్యము. ఎవరిది? మాది కాదు, ఇది నీది. మనం పాడేటప్పుడు పాడతాం. ఏం పాడతాం? మాకున్న సకలాస్తు, మాకున్న సకలాస్తు, మా ప్రభువాయవి నీవిక. ఒకసారి ఆగండి, ఇలా పాడతాం. మొన్న అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, అవి తీసుకున్న వెంటనే మాకు 13,000 నీవే మాకిచ్చిదని ఎవరన్నా పడారా? సప్పుడు చేయకోకుండా బ్యాంక్ వెళ్ళిపోయి దావీదు అంటున్నాడు, అంత బంగారం ఇచ్చేసి, అంత వెండి అంత పోగేసేసి తన సొంతది కూడా ఇచ్చేసి అన్నాడు, అయ్యా మేము ఇచ్చింది మాది కాదు. ఎవరిదే? మా స్వసంపాద్యం కాదు, కానీ అది నీ స్వసంపాద్యంలో తీసి మేము ఇచ్చాం. అంత తగ్గింపు ఎవరికి ఉంది? దావీదు మనసు ఎక్కడ ఉంది? నీ హృదయం ఎక్కడ ఉంటే అక్కడ ఏముంది? అక్కడ నీ ధనం ఎక్కడుంటే నీ హృదయము. దావీదు ధనం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. బంగారం దాచుకోవాలా? 13,000లో కనీసం దశమ భాగం ఎంత? 13,000లో దశమ భాగం ఎంత? 100 రూపాయలకి 10 రూపాయలు, 10,000కి 10,000కి 1000 రూపాయలు, 13,000కి 1,300.
చేతులు ఎత్తొద్దు, మీ మనసాక్షి చెప్పుకోండి. ఆ 13,000 పడకపోతే ఎన్నిసార్లు తిరుగుతారో సచివాలయం చుట్టూరును. పడితే గనక కనీసం అందులో ఎంతో కొంత దేవుని సన్నిధికి తీసుకొచ్చి కానికేద్దామని కూడా మనకు ఉండదు. దావీదు ప్రయాస అంతా దేనికోసం? దేవుని మందిరం కట్టాలి. మరి మనం ఇచ్చే కానుకలు దేనికోసం? దేనికోసం? మందిర సేవ నిమిత్తమే. వారంతా ధారాళంగా ఇచ్చారు, ఎందుకంటే వారి హృదయం దేవుని యందు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పత్రిక పాఠ్యభాగంలోకి వెళ్దాం. పత్రిక పాఠ్యభాగంలోకి వెళ్తే తిమోతికి రాసిన మొదటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకే నిన్ను చూడవలనని పగలు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని. నా పితృాచారం ఇక్కడ పౌలు గారు ఎవరికి రాస్తున్నారు లేక? తిమోతికి రాస్తున్నారు. అక్కడ ఏమని రాస్తారంటే, ప్రియుడగు తిమోతికి, ప్రియ కుమారుడగు, అంటే ఆత్మీయ కుమారుడే గాని సొంత కుమారుడు కాదు. ఈ తిమోతి గారు ఎఫెసీ పట్టణంలో పాస్టర్ గా చేస్తున్నారు. ఎక్కడ? ఎఫెసీ పట్టణంలో పాస్టర్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లేఖ రాసినప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు తెలుసా? రోమా చెరసాల్లో ఉన్నారు. అందుకనే ఇక్కడ అంటా ఉన్నాడు, బంధకములలో ఉన్నానంటాడు. చూడండి ఒకసారి. అమ్మ దొరికింది ఎవరికన్నా? సర్లే, ఎవరికన్నా దొరికితే తర్వాత చదువుగాని. రోమా చెరసాల్లో ఉండి ఆ సంఘ కాపురుగా ఉన్నటువంటి తిమోతికి రాస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, నిష్కపటమైన నీ విశ్వాసమును చూసి ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేసుకున్నాడంట. మనలో ఉన్న విశ్వాసం ఎలాంటిది చెప్పండి? మనలో ఉన్న విశ్వాసం ఏంటి చెప్పండి? తిమోతి గారికి ఉన్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? కిందకి చదివితే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను నివసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని. నేను తిమోతి గారికి వచ్చిన విశ్వాసం వారి అమ్మ నుండి, వారి అమ్మమ్మ నుండి వచ్చిందంట. తిమోతి గారి అమ్మమ్మ ఎవరు? అవ్వ అని రాశారు కదా. ఎవరు? లోయి. ఆ వృద్ధాప్యలో ఉన్న తల్లి గారు కూడా ఎంతో విశ్వాసరాలు. ఆమె ద్వారా ఆమె కుమార్తె కూడా విశ్వాసంలో పెరిగింది. తల్లిని చూసిన తిమోతి కూడా విశ్వాసంలో పెరిగాడు. మన కుటుంబాలు ఎలాగున్నాయి చెప్పండి ఒకసారి. నిజంగా మీ మనసాక్షి చెప్పుకోండి. మీ అమ్మ మీ నాన్న ఎవరన్నా చర్చికి వెళ్తూ ప్రార్థనకి వెళ్తూ విశ్వాసంలో గడిపారు. మీరు విశ్వాసంలో ఉన్నారు, రైటే. మీ పిల్లలు విశ్వాసంలో ఉన్నారా? మీ పిల్లలు విశ్వాసంలో ఉన్నారా? పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారండి తిమోతికి. మీ అమ్మమ్మ మంచి విశ్వాసరాలు, మీ అమ్మ మంచి విశ్వాసరాలు, వారికి లాగానే నువ్వు కూడా మంచి విశ్వాసవి. మన గురించి సాక్ష్యం ఎవరు చెప్తారు? సంఘ కాపురు సాక్ష్యం చెప్పగలరా? సంఘ పెద్దలు సాక్ష్యం చెప్పగలరా? మన విశ్వాసం ఏంటిది? మన విశ్వాసం ఎలాగుంది? మీకు తెలుసో తెలీదో, ఎవరు బైబిల్ చదువుతారో, ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు ఆత్మీయంగా ఉంటారో ఇక్కడ చూసి మొత్తం అందరం చెప్పేస్తాను నేను. ఇక్కడ చూసి చెప్పేస్తాను నేను. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన తల్లులు, మన అమ్మమ్మలు వాళ్ళ ప్రార్థనా పరులు అయి ఉంటే మనం ప్రార్థనా పరులు ఎందుకు మారట్లా? మనం ప్రార్థనా పరులుగా ఉంటే మన పిల్లలు ఎందుకు ప్రార్థనా పరులుగా మారట్లా? అలాంటి విశ్వాసం ద్వారా తిమోతి గారు ఏం పొందుకున్నారు తెలుసా? పరిశుద్ధాత్మని వరం పొందుకున్నారంట. తర్వాత వచ్చిన చూడండి ఒకసారి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ మూలన నీకు కలిగిన దేవుని కృపావరము
మనం విశ్వాసంలోనే పరిపూర్ణత సాధించలేకపోతున్నాం. ఇంకా పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మవరాలు పొందుకుని ఆత్మ నిపుణుల్లోకి ఎప్పుడు వెళ్తాం? పైగా పౌలు గారు ఏమన్నారు తెలుసా? హస్త నిక్షేపణ వలన పొందిన ఆ వరము. హస్త నిక్షేపణం అంటే చేయి వేసి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మను పొందే మార్గాల్లో 3 మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకటి, ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడతాం. మన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే ఇంచుమించు మేడగదిలో 120 మంది ఎడతెగక ప్రార్థన చేస్తుంటే పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడ్డది. అది ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడతారు. రెండవది, చేతులుంచుట వలన మీరు అందరూ డౌట్గా ఉందా? సరే, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యాలు 19:6. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి, హస్త నిక్షేపం అంటే దైవజనులు చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు పొందుకుంటారు పరిశుద్ధాత్మని. మీకు అర్థమైందా? మూడవది, ఊదితే పరిశుద్ధాత్మ వస్తుంది. ఈ చేతులెట్టి ప్రార్థన చేయడం కూడా టీవీలో చూస్తూ ఉంటే కామెడీగా ఉంటుంది. నిజంగా చేయబెట్టి అలా గెంటేస్తున్నారు, అంతే. చేయబెట్టి అలా గెంటేస్తున్నారు. ఇంకొక మార్గం ఏంటంటే ఊదడం. బైబిల్లో ఉందా? అని ఊది ఆత్మను పొందు. ఉందా బైబిల్లో? లేదా? చదవండి. యోహాను సువార్త 20:22. యోహాను సువార్త 20:22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది యేసుప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఎడతెగక ప్రార్థన చేసి ఆసక్తితో పొందుకోవడం. రెండవది, దైవజనులు చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుంటారు. మూడవది, పరిశుద్ధులు ఊదినప్పుడు కూడా దాన్ని కూడా కామెడీగా చేస్తున్నారు. చూస్తున్నారు మీరు? ఊదేస్తున్నారు, అలా పడిపోతున్నారు. ఇక్కడ ఊదింది యేసుప్రభు ఊదాడు, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఇప్పుడు ఏళ్ళు ఊదేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పౌలు గారికి ఇంకో హెచ్చరిక చేస్తున్నాడు, తిమోతికి ఇంకో హెచ్చరిక చేస్తున్నాడు. అక్ష నిక్షేపణ వల్ల నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు కదా, పొరపాటున ఎవరి మీద నువ్వు హస్త నిక్షేపణ చేయొద్దు, చెయ్యి పెట్టి ప్రార్థన చేయొద్దు అంటా ఉన్నాడు. ఎందుకని చెప్తున్నాడు? మీరు గమనించే ఉంటారు, చాలా మంది సేవకులు చేసి ప్రార్థన చేయరు. గమనించారా? మరీ ముఖ్యంగా బలహీనతల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా చీకటి ఉన్నప్పుడు చేసి ప్రార్థన చేయరు. ఎందుకు తెలుసా? ఎందుకు? వారిలో ఉన్నది వీళ్ళ మీదకి రివర్స్ అవుతుంది. భయం వేసి. అది అపొస్తలుల కార్యాల్లో ఉంది. మీరు చూస్తే దెయ్యాలు యేసు ప్రభు పేరట జపించగా ఏం చేసిన వాళ్ళని పరిగెత్తించి కొట్టిని. అయితే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, త్వరపడి ఎవరి మీద నువ్వు హస్త నిక్షేపణ చేస్తే ఏమవుతుంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:22. తిమోతికి రాసిన పత్రిక త్వరపడి ఎవరి మీదైనను. ఎందుకనంటే వారి పాపంలో నీవు పాలువాడువు కావద్దు. తిమోతి మంచి విశ్వాసి, వారి అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు, వారి అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఇక్కడ ఉన్న పిల్లలకి చెప్తున్నాను, పిల్లలు ఇలా చూడాలి. అరే పిల్లలు వింటున్నారా? మీ అమ్మ గాని మీ నాన్న గాని భక్తి పరులయ్యుండి మీరు ఇంకా విశ్వాసంలో ఎదగకపోతే దాన్ని ఏమంటారంటే దాన్ని కూడా జబ్బే అంటారు. కాబట్టి తల్లిదండ్రులమైన మనము కూడా పిల్లలకి ఎలా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. వారు కూడా విశ్వాసంలో ఎదుగుతారు. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి తిమోతికి మరో హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే 14వ వచనం, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన నువ్వు పొందుకున్నావు కదా పరిశుద్ధాత్మని. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ వింటున్నటువంటి వాక్యాన్ని నీ హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకో. ఎంతమంది భద్రపరుచుకున్నారు వాక్యాన్ని? వాక్యం విన్న తర్వాత ఎంతమంది ధ్యానం చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నారు?
ఎంతమంది హృదయాల్లో ఆ వాక్యం నిలబడుతుంది? ఇక్కడే దులుపుకుని వెళ్ళిపోతాం. ఎప్పుడు విడిచిపెడతాడు ఈ సిఆర్, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు. అందరికంటే ముందు వచ్చింది నేనే, అందరికంటే ముందు వచ్చింది నేనే, అందరికంటే ఆఖరిని వెళ్ళింది. లేట్గా వస్తారు, ముందుగా పరిగెత్తి వెళ్ళిపోతారు. ఆశ ఉండాలి. మన హృదయం ఎక్కడుంది? మన ధనం ఎక్కడుంది? ఆశ ఉండాలి. సూత్రపరిచే భాగంలోకి వెళ్దాం. మంచి విశ్వాసి అయిన తిమోతిని చూస్తాం మనం. నిష్కపటమైన విశ్వాసి అయినటువంటి తిమోతిని చూస్తాం. అది సువార్త పరిచయ భాగంలోకి వెళ్తే అక్కడ అంటూ ఉన్నాడు, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. ఈ ప్రయాసాలన్నీ ఎందుకు? ఈ విశ్వాసం ఎందుకు? ఈ అభిషేకం ఎందుకు? ఆత్మ నింపుదల ఎందుకు? ఈ వాక్యం ఎందుకు అంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనకంటూ ఒక రాజ్యం ఉంది. అది పరలోక రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. యేసు ప్రభుతో పాటు మనం అక్కడ ఇందులో పాల్గొంటాం. మనం అక్కడ ప్రార్థనకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఏంటి మన జీవితాలు ఏంటి? తర్వాత మన కుటుంబ జీవితాలు ఏంటి అని ఆలోచిస్తే, మన చనిపోయిన తర్వాత నిత్య మహిమలో ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన వారిని యేసు ప్రభు వచ్చినప్పుడు తనతో పాటు వెంట పెట్టుకు వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదంట. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే నేను రాస్తున్నది అక్కడ 38వ వచనంలో, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు మనం తీసుకుపోవడానికి, కానీ మెలకుగా ఉండాలి. ఇక్కడ ఎన్ని జాములు చెప్పారు? 2 జాములు చెప్పారు. ఏం జాములు? 2వ జాము, 2వ జాము. మొత్తం ఎన్ని జాములు? మొత్తం ఎన్ని జాములు? 4 జాములు. రాత్రి 6 నుండి 9 వరకు ఒక జాము, రాత్రి 9 నుండి 12 వరకు ఒక జాము, 12 నుండి 3 వరకు ఒక జాము, 3 నుండి 6 వరకు 4 జాములు. జార, చోర, భూత, దూత గణములు అంటారు. అంటే జార, చోర, భూత, దూత గణములు అంటే జారత్వము, తిరుగుబోతులు తిరిగే సమయం. చోర, దొంగలు తిరిగే సమయం. భూతాలు దెయ్యాలంటాం కదా. దూత, దేవదూతలు తిరిగే సమయం. 4 జాములు ఉన్నాయి. మరి 4 జాముల గురించి బైబిల్లో ఏమైనా ఉన్నదండి అంటే, 4 జాముల గురించి బైబిల్లో స్పష్టంగా ఉంది. మొదటి జాము గురించి విలాప వాక్యములు, మొదటి జాము గురించి విలాప వాక్యములు చదవద్దు, రాసుకోండి అంతే. 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంటది. మొదటి జాము గురించి విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19లో ఉంటది. తర్వాత మిగిలిన 4వ జాము గురించి మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఉంటది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఉంటది. చదవద్దు కానీ నేను ముగిస్తాను. దేవుడు మనకి రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన మంచి స్నేహితుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కాచాడు. తనతో పాటు తన ఉండు స్థలములకు మనల్ని తీసుకుపోవడానికి మరలా రానయ్యున్నాడు. ఆయన యోహాను సువార్త 14లో అంటాడు, నేను మీకు స్థలము సిద్ధపరచా వెలుచున్నాను, మీరు కలవరపడద్దు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు దేవుడు, మీరెవరూ కూడా కలవరపడద్దు. మిమ్మల్ని, మీ కుటుంబాలని ఈ లోకంలో ఉన్నంత కాలము, ఆయన రాకడ పర్యంతము ఈ లోకంలో కాచి కాపాడి భద్రపరచడానికి నేను సంసిద్ధుడను. ఆయన సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనం మాత్రం వెనకాడుతూ ఉంటాం. ప్రార్థనలకు రావడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం ఇవ్వడానికి. గమనించండి, దేవుడు ఒక రాజ్యం ఇవ్వబోతున్నాడు. అది ఈ రాజ్యం, ఈ భూలోక రాజ్యం కాదు. అవినీతి ఉండదు, అక్కడ రోగం ఉండదు, మరణం ఉండదు, యుగ యుగాలు జీవిస్తాం. ఒకవేళ ఆ రాజ్యం లేకపోతే ఏమవుతుంది తెలుసా? నరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాదు, భయంకరమైన శ్రమలు. వీటన్నిటిని తప్పించుకోవాలంటే మనం చేయవలసింది ఒకటే, మన హృదయం, మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. మన హృదయం ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే సామెతల గ్రంథంలో చెప్తాడు 4:24లో, అన్నిటికంటే 4:24 25 చూడండి ఒకసారి. అన్నిటికంటే ముఖ్యముగా అమ్మ ఉందా, నీ హృదయంలో నుండి
జీవదారులు బయలుదేరును గనక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరుచుకునము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు హృదయం ఎక్కడున్నదంటే దేవుని మీద ఉంది కాబట్టి దావీదు సంతోషిస్తా ఉన్నాడు. తిమోతి నిష్కపటమైన విశ్వాసంతో ఉన్నాడు, ఆత్మతో నింపబడి మంచి సాక్ష్యం పొందుకున్నాడు. స్వార్థ పరచబాలు చెప్తున్నాడు, దేవుడు మీకు రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఏ జామున వస్తాడో తెలియదు, మెలకు కలిగి ప్రార్థన చేయండి, సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని తీసుకుని పోతానన్నాడు. కాబట్టి ఆయన రాకడలో మనమందరం ఎత్తబడినట్లు ఆయన కృప మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమె సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు